ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పనేం లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఒకాయన ఢిల్లీకి వెళ్లొచ్చాడని, మరొకాయన ఢిల్లీ వెళ్తానని అంటున్నాడని అన్నారు. ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చని, కానీ రైతులు పండించిన వడ్లను మాత్రం కొనుగోలు చేయాలని సూచించారు. లగచర్లలో రైతుల అరెస్ట్ను రఘునందన్ రావు తప్పుపట్టారు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఏం పని లేదా రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటోనికి ఇద్దరికి ఢిల్లీకి ఆయనకి ఇచ్చినట్టు చేస్తున్నాడు, ఆయన లొల్లి పెట్టినట్టు చేస్తున్నాడు. ఇద్దరు దొంగలే. ఇద్దరు ఒక ఆయన పోయి వచ్చిండు, ఒక ఆయన పోయేందుకు రెడీగా ఉన్నాడు. ఎవరైనా ఊరు ఏనైనా ఎవరు కానీ ముందుగా మా వడ్లు కొనురు అనేది తెలంగాణ పల్లెటూర్లలో పంచాయతీ. ఆయన కార్లు అమ్మిండా, నువ్వు ఓటుకు నోటుకు దొరికినావా, ఇంకేం చేసుకుంటారు అనేది మేము తర్వాత కోర్టులు ఉన్నాయి, సావురు మీరు. మాకు ఆ పంచాయతీ లెక్కలేదు. ఇప్పుడు ఎలక్షన్ లేవు. ఇప్పుడు ఏమున్నాయి, కళ్ళాలలో వడ్లు ఉన్నాయి. ఉన్న వడ్లని తీసుకొని తొందరగా పోతే ఆ పైకి చూసుకొని ఇటు తాటిపత్రి కప్పాల్సినటువంటి అవసరం ఉండదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు నిన్న మీ ఊర్లో రైతులు తిరగబడితే రాజకీయం ఉంది, దాని వెనకాల పార్టీలు ఉంటారు, బరాబర్ ఉంటాడు. అవన్న పింక్ అంగేసుకున్నాడు, ఇంకొక ఆయన బ్లూ అంగేసుకుంటాడు. ఎవరికి నచ్చిన అంగి వాళ్ళు వేసుకుంటారు, ఎవరికి నచ్చిన రంగు జెండా వాళ్ళు పట్టుకుంటారు. రైతులకు రంగులు ఉండొద్దు, జెండాలు ఉందని మనం చెప్తామా ఏంది? రైతు అయితే ఓటేసినప్పుడు రైతు ఓటు కావాలి, కానీ నీది ఏ పార్టీ అని చెప్పి రిమాండ్ చేస్తారా ఇలా రైతుల్ని? ఇది బాధాకరమైనటువంటి విషయం. లగిచెర్ల పంచాయతీ అయినా, మల్లన్న సాగర్ పంచాయతీ అయినా, అప్పుడు మల్లన్న సాగర్ లో గట్టి ఎత్తుకుపోయారు, రాత్రి పూట వచ్చి రైతులను ఎత్తుకుపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇలా లగిచెర్లలో రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా గట్ల ఎత్తుకపోతుంది.